ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు గడిచిన కాలం అంతా మీ రెక్కల చాటున భద్రపరిచి మాకిచ్చిన క్షేమాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ప్రతి విధమైన ఆశీర్వాదమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వారం కూడా ప్రభా, మీ మాటలు వినడానికి మాకు ఇచ్చినటువంటి సమయం కొరకే నీకు వందనాలు. ఈ దినాన ప్రభా వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోతూ ఉంటుండగా మీరే మా అందరితో మాట్లాడుతూ రమ్మని మీ కృప కలిగిన హస్తాలకే ఈ సమయాన్ని అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, గడిచిన వారం దినాలంతా కూడా మీరు క్షేమంగా ఉన్నారని, మీ అందరి ఆరోగ్యాలు మంచిగా ఉన్నాయని ఆశిస్తున్నాను. చూస్తుండగానే 2024 సంవత్సరం మరికొద్ది దినాల్లో దాటిపోబోతా ఉంది. మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించిన ఒక మహోన్నతమైన కిరీటం నెమ్మదిగా కనుమరుగవబోతా ఉంది. నూతన దయ కిరీటం కోసం మనమందరం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం మన జీవితాన్ని వాక్య వెలుగులో పరిశీలన చేసుకుంటూ మనం వెళతా ఉన్నాం గత వారాల్లో. ఈ దినాన్న మరొక విషయాన్ని ఆలోచించేద్దాం. 2024 సంవత్సరంలో మన జీవితం అనేక ఆశ్చర్యకరమైన పరిస్థితుల గుండా ప్రయాణించింది. కొంతమంది జీవితాల్లో ఊహించిన వాటికంటే గొప్ప మేలులు అనుభవించిన వారున్నారు. మరికొందరి జీవితాల్లో ఆనందాల నుంచి దుఃఖాల వైపు ప్రయాణం చేసిన వారు కూడా లేకపోలేదు. ఆనందం నుంచి దుఃఖం వైపు ప్రయాణించిన వారేమో ఎందుకు ఇలా జరిగింది అని ఆశ్చర్యపోతూ ఉంటే, దుఃఖము నుంచి ఆనందంలోని ప్రవేశించిన వారు ఎలా జరిగింది ఇది అని ఆశ్చర్యపోతుంటారు. ఆశ్చర్యపోవడం అనేది పరిపాటి. అనుదినం మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితి కూడా ఆశ్చర్యమే. ఉదయాన్నే లేవడం ఆశ్చర్యం. ఎందుకంటే ప్రపంచంలో తిరిగి మళ్ళా కనుతెరవని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నాం, ఆహారం తీసుకోగలిగాం, ఆనందంగా జీవించగలిగాం. ఆశ్చర్యం. అనేక మంది కుటుంబాల్లో ఈ మూడు లేవు. ఇలా ఆలోచించుకుంటూ పోతా ఉంటే దేవుడు మన జీవితాన్ని ఎంత అద్భుతంగా పట్టించుకుంటా ఉన్నారు. ఒకవేళ మనం ఆనందం నుంచి దుఃఖం వైపు ప్రయాణిస్తూ ఉన్నామేమో, లేదా దుఃఖం నుంచి ఆనందం వైపు ప్రయాణిస్తూ ఉన్నామేమో. ఈ రెండు కూడా మానవుని యొక్క జీవితంలో రెండు రైలు పట్టాలు లాంటివి. అలాంటి పరిస్థితుల మధ్యలో రెండూ సరి సమానంగా ఉంటే తప్ప మన జీవిత ప్రయాణం ముందుకు కొనసాగలేదు. చాలా కాలం క్రితం ఒక సేవకులు చెప్పక విన్నాను. అదేమిటి అని అంటే, ఒక రాజు తన చుట్టూ ఉన్న జ్ఞానులను, మంత్రులను అందరిని పిలిపించి, నా జీవితంలో సంతోషం వస్తే ఉప్పొంగిపోతా ఉన్నాను, దుఃఖం వస్తే కృంగిపోతా ఉన్నాను, ఇది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, నేను గనక ఇలా ఆలోచిస్తూ ఉన్నాను, నా ఆలోచనకు తగిన సమాధానం మీరు చెప్తే మీకు గొప్ప బహుమానం ఇస్తాను. అదేంటండి అంటే, నేను సంతోషంలో ఉన్నప్పుడు మీరు నాకు ఇచ్చే సమాధానం ఎలా ఉండాలండి అంటే, నేను ఉప్పొంగిపోకుండా నన్ను ఆపాలి. ఒకవేళ దుఃఖంలో ఉంటే మీరిచ్చే సమాధానం నేను కృంగిపోకుండా నన్ను నిలబెట్టాలి. అలాంటి సమాధానంతో తిరిగి రండి అని వారందరినీ పంపించేస్తారు. రాజులు వారి మాట కాదనలేరు. వారి క్రిందున్న జ్ఞానులు, మంత్రులు, ఇతర వ్యక్తులందరూ కూడా పడి ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాజుకి మతేం పనిచేయడం లేదనుకుంటా. ఎలా సాధ్యమవుతుంది? ఆనందం పెళ్ళుబుకుతా ఉన్నప్పుడు ఇంకా ఆనందింప చేయాలి, కానీ మౌనంగా ఉండటం ఏంటి? సో దుఃఖంలో ఉంటే దుఃఖం పోయి ఆనందం ఎలా వస్తుంది?
ఈయన పిచ్చి కాకపోతే అనుకుంటా ఉన్నారు. కానీ రాజుగారి మాట కదా, కాదంటే ఏమవుతుందో. కాబట్టి వాళ్ళు ఎంతో తర్జన భర్జన పడతా ఉన్నప్పుడు ఒక యవనస్తుడు, ఆ రోజున ఆ సేవకులు చెప్పిన మాట నాకు ఇలా గుర్తుండొచ్చు, ఆ వ్యక్తి సొలొమోన్ అయి ఉండొచ్చు అంటారనమాట. సొలొమోన్ గారు. ఆయన రోజు రానే వచ్చింది, అందరినీ సమకూర్చారు. రాజు, చెప్పండి మీరేం కనుగొన్నారు అని. వారందరూ కూడా బిక్కమొక్కలేశారు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు రాజా అని. అయితే ఆయనకి కోపం పెట్టిరిగిపోయింది. వెంటనే వాళ్ళని శిక్షించండి అనే సమయానికి, అలా ఏం చేయొద్దు మహారాజా, నా దగ్గర ఒక సమాధానం ఉంది అని ఒక చిన్న ఉంగరం తీసి ఆ ఉంగరాన్ని రాజుగారికి బహుకరించాడు. బహుకరించిన ఆ ఉంగరం వీరందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఏంటినా సమాధానం చెప్పరా అంటే ఉంగరం ఇస్తాడేంటి? ఒకవేళ డబ్బుతో మచ్చిక చేసుకుందాం అనుకుంటున్నాడేమో రాజుగారు అనుకున్నారు. అయితే ఆ ఉంగరాన్ని ధరించిన రాజు ఏంటిది అన్నారు. అప్పుడు ఈ కుర్రాడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? రాజా, మీరు బాగా సంతోషంలో ఉన్నారనుకోండి, ఒక్కసారిగా ఉంగరాన్ని చూడండి. ఆ ఉంగరం మీద ఉన్న మాట మీ ఆనందాన్ని నెమ్మదిపరుస్తుంది అని. ఒకవేళ బాగా దుఃఖంలో ఉన్నారనుకోండి, ఒకసారి ఆ ఉంగరం చూడండి, అది మీ దుఃఖాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తుంది అన్నాడు. ఇంతకీ ఏముంది దాని మీద అని చూస్తే తాత్కాలికం, టెంపరరీ అనే మాట రాసి పెట్టారు. ఈ తాత్కాలికం అనే మాట చూడగానే ఒక్కసారిగా రాజుగారు ఆశ్చర్యపోయారు. అవును కదూ, ఆ చిన్న పిల్లాడి యొక్క జ్ఞానానికి మెచ్చుకొని ఏం బహుమతులు ఇచ్చారో ఇది కాసేపు పక్కన పెడితే, ఇది మన జీవితాల్లో ఎంతైనా వాస్తవం. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్నాం మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటండి అంటే, మన జీవితంలో ఏదీ కూడా శాశ్వతమైనది కాదు. అది దుఃఖం కానీ సంతోషం కానీ, అది కేవలం తాత్కాలికమైనది మాత్రమే అన్న సత్యం మన జీవితాలకు అర్థమైతే మనం ఎన్నడూ కూడా కృంగిపోం, ఎన్నడూ కూడా చులకనగా చూడబడం, ఎన్నడూ కూడా ఆశ్చర్యపోలేం. కాబట్టి ఒక చిన్న మాట చదువుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి. Therefore, my beloved brothers, be steadfast, immovable, always abounding in the work of the Lord, knowing that in the Lord your labor is not in vain అనే మాట. సో దీనిలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు, నా సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరంగా ఉండండి, కదలని వారిగా ఉండండి, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి అనే మాట. ఒకవేళ మన పరిచర్య పరంగా కానీ, వ్యక్తిగత జీవిత పరంగా కానీ, ఆత్మీయ ఎదుగుదల పరంగా కానీ, ఒకవేళ 2024లో అనేక సార్లు పతనపు అంచుల వరకు వెళ్ళామేమో, అనేక సార్లు ఉవ్వెత్తున ఎగసిపడే కెరటంలాగా మనం కొనసాగుతున్నామేమో, తిరిగి మళ్ళా అధపాతాళం దాకా పడిపోయామేమో. బైబిల్ చెప్తా అన్నమాట, మీరు కృంగిపోకండి, మీరు స్థిరంగా ఉండండి, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు, అంత మాత్రమే కాదు, దేవుని యొక్క కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడూ లేదా ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అన్నమాట. ప్రియ శ్రోతలారు, మన జీవితాల్లో ఈ 2024 ఇచ్చిన విజయాలను బట్టి ఉప్పొంగిపోవద్దు, తెచ్చిన అపజయాలను బట్టి కృంగిపోవద్దు. అవి రెండూ అనుమతించినటువంటి వాడు దేవుడే అన్న సత్యం మనకు అర్థమైతే, ఈ నిరాశ, నిస్పృహ లేదా కృంగుదల మన జీవితాన్ని ఏమాత్రం కూడా కదలనివ్వదు. కారణం ఏంటో తెలుసా? అది తాత్కాలికమైంది మాత్రమే. ఈ మాట మరొకసారి చెప్పడానికి గల కారణం ఏంటండి అంటే, ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, ఒకవేళ జరుగుతూ వస్తున్న పరిస్థితులు, వెనువెంటనే జరుగుతున్నటువంటి పరిస్థితుల మధ్య
ఎందుకు అనుకుంటూ కృంగిపోతున్నారేమో, అది తాత్కాలికమైందే. ఒకవేళ ఆనందాల వెంట పరంపర పరిగెడతా ఉన్నట్లయితే ఉప్పొంగిపోవద్దు, అది కూడా తాత్కాలికమైందే. మనం గురి పెట్టవలసినటువంటిది ఆనందం మీద, దుఃఖం మీద కాదు, కానీ అనుమతించిన దేవుని మీద మనం మనసు పెడితే ఆయన మాత్రమే శాశ్వతంగా ఉండగలిగినటువంటి దేవుడు, ఆయన మాత్రమే మన జీవితాలకి సమాధానం ఇవ్వగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈ వారం దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది, ప్రభువు కార్యాభివృద్ధి యందు స్థిరులై ఉండండి అనే మాట. కాబట్టి మన జీవితంలో ఏది జరిగినా మన క్షేమం కోసమే అని దేవుణ్ణి గణపరుస్తూ, ఆయన మనకు అప్పగించిన పనిలో, అది సేవ అయితే సేవ, పరిచర్య వ్యక్తిగతంగా అయితే వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, ఉద్యోగ పరంగాను, వ్యక్తిగతంగాను ఆత్మీయ క్షేమాన్ని కాపాడుకుంటూ కృంగిపోకుండా, ఉప్పొంగిపోకుండా దేవుని మీద మనసు పెట్టుకొని మన జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి, మన జీవితంలో ఎదురయ్యే అద్భుతాలను, ఆశ్చర్యాలను బట్టి మనం ఎక్కడ కూడా కదలిన వారిగా ఉంటూ దేవుని మీద స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ముందుకి మన జీవితయాత్ర కొనసాగించలాగున దేవుడు మనకు సహాయం చేయనుగాక. తిరిగి మరొక వారం మళ్ళా మనం కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్.